తల్లిదండ్రులు చెప్పే విధంగా నడుచుకుంటూ స్కూల్లో టీచర్స్ చెప్పేదానికి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే అవన్నీ కూడా కొంచెం తగ్గిపోయినాయి. మేము చదువుకునేటప్పుడు అయితే నాకు తెలిసి వీళ్ళల్లో గోడ కుర్చీ వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గోడ కుర్చీ వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్టూడెంట్ చేతులు పైకి లేపండి. చాలా తక్కువ. మేము చదువుకునేటప్పుడు అయితే గోడ కుర్చీ వేసాం, హ్యాండ్స్ ఇలా తిరగబెట్టి కర్రతో కొట్టించుకున్నా 1-2 సార్లు, మళ్ళీ లైఫ్లో కొట్టించుకోలేదు. అర్థమైందా? కాబట్టి ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. పిల్లల్ని కొట్టాలంటేనే కొంచెం కష్టంగా ఉంది కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ. దాన్ని బట్టి మీరు స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు కొట్టట్లేదు? పేరెంట్స్ మనకి ఇన్ని డబ్బులు పెట్టి స్కూల్లో పంపిస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మీరు స్కూల్కి వెళ్ళడానికి, ఆ ఫీజులు కట్టడానికి, లక్షలు కట్టడానికి ఎంతో శ్రమ పడితే కానీ మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళు తినక ఆ హార్డ్ వర్క్ అనేది మీకు తెలియాలి. పిల్లలకి తెలియకోకుండా ఏదో డాడీ పంపిస్తున్నాడు, వస్తున్నాం వెళ్తున్నాం బ్యాగ్ వేసుకుని, తీరా చూస్తే 25 ఏళ్ళు వచ్చేస్తాయి, మనకేమీ స్కిల్స్ ఉండవు, జాబ్ రాదు, ఏమీ ఉండవు తిరిగి చూసుకుంటే వెనకాల. కానీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అంతా కూడా మీ మీద పెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. కష్టం ఏంటి, ఎలా చదవాలి, ఏంటి, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుని 25 ఇయర్స్ వచ్చే వరకు బాగా కష్టపడి ఎవరైతే చదువుతారో వాళ్ళే రేపు ఫ్యూచర్లో మీరు అనుకున్నటువంటి గోల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి ఏదో ఒక గోల్, లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకుని దాన్ని సాధించడానికి నిర్మాతలు మీరే, డైరెక్షన్ మీరే, యాక్టివ్ ప్లేయర్ కూడా మీరే. మీరు చేసుకుంటేనే వస్తుంది తప్ప మా నాన్నగారు జాబ్ ఇప్పిస్తాడు, మా నాన్నగారు ఆస్తులు సంపాదించున్నాయి, ఇవి కాదు, మనకు కాదు. ఏది శాశ్వతం కాదు, మనం కష్టపడిందే శాశ్వతం. పవరు, డబ్బు అనేది వస్తుంది పోతుంది, గుర్తుపెట్టుకోండి. కష్టపడందే ఏది రాదు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీలాగానే బాగా చదువుకుని కష్టపడి ఎన్నో ట్రైనింగ్లు చేసి అయినా సరే ఏవేందో ఈ రోజు కూడా మేము సుఖపడే రోజులు లేవు. ఎంత కష్టపడి చదివినా సరే పేరు తప్ప ఎక్కడా కూడా మేము అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ అంటే రేత్రి పౌళ్ళు, మీరు పుట్టిన కాడి నుంచి చాలామంది అన్ని కార్యక్రమాలకి ప్రతి విషయంలో కూడా పోలీసు అన్ని విధాలుగా ఎంతో చేస్తేనే మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రీసెంట్గా కూడా చూశారు ఒకరి దాడులు ఏ విధంగా ఉన్నాయి అనేది. కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రతిష్టలని క్యారీ అవుట్ చేయాలా, అంతే తప్ప వాళ్ళ పేరుని చెడగొట్టే పని మాత్రం దయచేసి చేయొద్దు. లక్ అనేది మన ప్రయత్నం, అటెంప్ట్స్ చేస్తూ ఉంటే తప్ప లక్ అనేది మనకి రాదు. ఎవరు కూడా అంత ఈజీగా గోల్స్ని రీచ్ కాలేరు. ఎంతో కొంత అతను ఎన్నుకున్నటువంటి టార్గెట్ని దానికి తగ్గట్టు కష్టపడితేనే. ఒక ఉదాహరణ చెప్పారు అత్తోట హాస్పిటల్ డాక్టర్ గారిది. మరి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఆ డాక్టర్ గారు చదువుకుని మళ్ళా మెడల్ సాధించి కందుకూరులో హాస్పిటల్ పెట్టడం అనేది గుడ్ అచీవ్మెంట్ అది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను చెప్పే తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నాను, మేము చదువుకునే రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు లేవు. దయచేసి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు పిల్లలకి బాగా ఇవ్వటం అంటే, మనం బిజీ షెడ్యూల్ అయిపోయింది, ప్రతి ఒక్కరు పరుగు పెడుతున్నారు, డబ్బు సంపాదించే వేలో పరుగు పెడుతూ పిల్లలకి ఎక్కడ అల్లరి చేయకుండా ఉంటాడు అని చెప్పేసి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళకి అలవాటు చేసేసారు. దయచేసి పిల్లలకి వీలైన వరకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కొంచెం తగ్గించండి. ఓన్లీ బికాజ్ అది మనకి ఒక ఎడ్యుకేషన్ పరంగా, ఇన్ఫర్మేషన్ పరంగా తప్ప అదర్వైజ్ ఫోన్ అనేది మనకి అంత అవసరం లేదు. దానికి ఉపయోగించుకోండి. దయచేసి దాని యొక్క మంచితనాన్ని కాకుండా మీరు వేరే విధంగా ఫోన్ వాడటం, దానివల్ల ఎంతోమంది విద్యార్థులు చెడిపోవడం కూడా జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, పిల్లలకి కొంచెం ఏది అవసరం, ఎప్పుడు అవసరం, ఎంత అవసరం అనేది అది తెలుసుకుని, ఏదో మనకి డబ్బులు ఉన్నాయని చెప్పేసి బెంజ్ కారు కొనియటాలు, పల్సర్ బైకులు కొనియటాలు, అవసరానికి కొనిస్తే తప్పులేదు, అనవసరంగా ఉన్నాయని చెప్పేసి గొప్పలో పోయి పిల్లలకి ఏం చేయాలంటే తల్లిదండ్రులు
కష్టం విలువ తెలియపరచాలి, మనీ విలువ తెలియపరచాలి, సాంప్రదాయాలు తెలియపరచాలి. అప్పుడు మీరు కొనివ్వండి. అతను ప్రయోజకుడు అయితే అతనే కొనుక్కుంటాడు, లేదంటే అప్పుడు అవసరానికి తగ్గట్టుగా అప్పుడు మనం కొనియాలే తప్ప ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అలవాటు చేసి తర్వాత అరే నువ్వు దిగరా అంటే వాడు దిగడు. అందరం ఎక్కి ముందే కష్టం విలువ, కుటుంబ విలువ, నైతిక విలువలు, సొసైటీ ఏంటి, మంచేది చెడేది, అన్న ఎవరు చెల్లి ఎవరు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పాలి. రెండోది ఉపాధ్యాయులు నేర్పాలి. వీళ్ళిద్దరు ఎవరో నేర్పకపోతే ఏమవుతుంది, బెవర్స్గా తయారవుతాడు, పనికిమాలంలా తయారవుతాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం కాలేజీ పంపించేటప్పుడు కానీ స్కూలు పంపించేటప్పుడు కానీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చదివినోడు ప్రతి ఒక్కడు జాబ్ కొట్టాలని లేదు. అతని యొక్క నచ్చిన విధంగా, అది బిజినెస్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి పనిలో అతను నిజాయితీగా చేస్తున్నాడా లేదా అనేది చూడాలి తప్ప కాంపిటీషన్ పోయి ఫారిన్లు పోవాలని నా కొడుకు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్స్ పెట్టి అవన్నీ చేయొద్దు దయచేసి. మనం అలా చదవటం, ప్రయత్నం చేయటం వరకే మన పని. తర్వాత రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు. నువ్వు పరుగు పెట్టినా ఎంత చేసినా సరే అది మనకి రాదు. మనదైంది మనకు కాకుండా పోదు, మనది కాంది మనకి రాదు. దయచేసి ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకుని పిల్లలు బాగా చదవండి. సార్ చెప్పినట్టు కొంచెం మీ యొక్క కుటుంబ గౌరవాన్ని, మీ గౌరవాన్ని, అలాగే సొసైటీకి మీరే కాబట్టి పిల్లలు రేపటి భారత పౌరులు అన్నింటిలో కూడా మీరే ముందంజ ఉండేది. మనం ఇండియాలో బతుకుతూ ఉన్నాం. అలాగే రేపు మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే తప్ప మన ఇండియా అనేది ముందుకు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కష్టపడండి. ఇప్పుడు అనవసరంగా విలాసాలకు అలవాటు పడ్డారంటే తర్వాత గడిచిన రోజు ఈ రోజు వరకే మనం అనుకోవాలా, రేపటికి మనం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఉన్న రోజుని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడం నేర్చుకోండి, కష్టపడండి. జీవితం అనేది చాలా వాల్యుబుల్. అనవసరంగా పగలకి ప్రతీకారాలకి దయచేసి ఎవరు కూడా పోవద్దు. ఆ జీవితాన్ని కరెక్ట్గా మలుచుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. పాజిటివ్ థింకింగ్ ఆలోచించండి. ఇవాళ నీకు వస్తుంది, రేపు నాకు వస్తుంది. సమయం కాలం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మన వల్ల ఓన్లీ నిమిత్త మాత్రులం. పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్స్ పెట్టుకుని బాగా చదివించండి. అలాగే 10th క్లాస్ లోపు అనేది విద్యార్థి దశ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పిల్లర్ లాంటిది. 10th క్లాస్ వరకు బాగా చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చి కష్టపడండి. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారు. దయచేసి ఎవరు కూడా కంపారిజన్ చేసుకోండి, పోటీ పడండి. మంచిగా చేయడానికి కంపారిజన్ చేసుకోండి, పోటీ పడండి. చెడు వ్యసనాల విషయాల్లో మాత్రం దయచేసి కంపారిజన్ చేసుకోవద్దు. ఎవరు మంచి ఫ్రెండు, ఎవరు చెడ్డగా ఉంటాడనేది ఆలోచన చేసుకోండి. ఓకే, నాకు తెలిసిన వారికి ఇంతవరకు చెప్పాను. దయచేసి ఎవరు కూడా ఈ డ్రగ్స్కి కానీ మత్తు పదార్థాలకు కానీ ఎవరు కూడా దయచేసి బానిసలు అవ్వద్దు. మీరు డైలీ చూస్తూ ఉన్నారు న్యూస్ పేపర్లో, అలాగే వాట్సాప్లో కానీ ఏ విధంగా విద్యార్థి దశలో కాలేజీ స్టూడెంట్స్లో డ్రగ్స్కి బానిసలైపోయి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. తనతో పాటు తన కుటుంబం అలాగే సొసైటీని కూడా నాశనం చేయడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఇలాంటి మత్తు పదార్థాల జోలికి కానీ చెడు వ్యసనాలకు కానీ దయచేసి అలవాటు పడొద్దండి. మీరు కష్టపడితే రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఇప్పుడే వాటన్నిటికి బానిస అయితే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో నువ్వే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి కరస్పాండెంట్ హరిబాబు గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.